హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, ఇది పచ్చెనపప్పు అండి. పచ్చెనపప్పు బాగా బాగా అంటే మరీ అంత మెత్తగా కాదు, ఇగో ఇలా మనం వేలుతోటి ఇలా చిదిపితే మెత్తగా అయ్యేలాగా కొద్దిగా పలుకుగా ఉండేలాగా ఉడకబెట్టానండి. ఎందుకు అంటే దీంతో నేను బొబ్బట్లు చేస్తానండి. చాలామంది నెయ్యి వేసుకొని చేసుకుంటారు. నెయ్యి వేసి చేస్తే మా పిల్లలకి ఇష్టం ఉండదు, అందుకే నూనె వేసి చేస్తున్నానండి. మంచి నూనెతోనే బొబ్బట్లు చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మైదా పిండి అయితే నేను వాడట్లేదండి. మైదాకు బదులు హెల్తీగా ఉంటుందని గోధుమ పిండి వాడుతున్నాను. ఇప్పుడు ఈ పచ్చెనపప్పు ఉడకబెట్టి నీళ్ళన్నీ నేను తీసేసానండి, పారబోసాను. ఇది ఈ పప్పుని పొడి పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకుని ఇప్పుడు దీనిలోకి పావు కిలో పచ్చెనపప్పు అండి. దీనిలోకి నేను పావు కిలోకి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు పావు కిలో వేసుకోవచ్చు, లేకపోతే 200 గ్రాములు వేసుకోవచ్చు. బెల్లం వేసి నేను ఇప్పుడు బొబ్బట్లు అయితే చేస్తున్నానండి. మరి నేను ఎలా చేస్తున్నా ఏంటో ఒకసారి మీరు చూసి నచ్చితే మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? రండి మరి. చూడండి, పచ్చెనపప్పు అయితే చక్కగా ఆరిందండి. మంచిగా ఈ పప్పులు దీనిలో వేసేస్తున్నాను మిక్సీ జార్లో. మెత్తగా పేస్ట్ లాగా కాదండి, కొంచెం బరకగానే పట్టుకోవాలి, బాగుంటుంది. బొబ్బట్లు చాలా బాగుంటాయి. దానిలోకి ఈ బెల్లం అయితే వేస్తున్నానండి. చాలాపోతే మళ్ళీ కలుపుతాను. ముందు ఒక తిప్పేసిన తర్వాత అప్పుడు బెల్లం వేసి మళ్ళీ తిప్పుతానండి. చూడండి, శనగపప్పు అయితే ఇలాగా మిక్సీ పట్టుకోవాలి, పొడి పొడిగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం కోరి ఉంచుకున్న బెల్లాన్ని దీనిలో వేసేద్దామండి. స్వీట్ చాలాపోతే కొద్దిగా వేద్దాము, ఓకే. బెల్లము, పచ్చెనగపప్పు, ఉడకబెట్టుకున్న పచ్చెనగపప్పు మిక్సీ అయితే ఇలా పట్టుకున్నానండి. మనకి చక్కగా ఇలా ముద్దలాగా అయ్యేలాగా దీంట్లో ఒక 4 ఇలాచీలు దంచి పొడి అయితే కలుపుతున్నానండి. ఇలాచీ ఇప్పుడు కంపల్సరీ కలపాలి తప్పకుండా దీంట్లో, అప్పుడే మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట బొబ్బట్లు. నేతి బొబ్బట్లు చాలా బాగుంటాయండి. కానీ మా పిల్లలేమో నెయ్యి తినరంట. నెయ్యి తినరు నిజంగానే, ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు. అందుకోసమని నేను మామూలుగా ఆయిల్ వేసే చేస్తున్నాను. స్వీట్ అయితే సరిపోయిందండి. ఇందాక నేను బెల్లము కలిపాను కదా, ఆ బెల్లమే సరిపోయిందనమాట. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని గోధుమ పిండి అయితే మైదా పిండితో చేయాలండి, చేస్తారు చాలామంది. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు పొడి పిండి వేసుకొని చక్కగా మనం పూరీలాగా రుద్దుకోవాలండి. ఇలా పూరీలాగా రుద్దుకోవాలి. అంటుకుపోయింది చూసారా? ఇప్పుడు దీంట్లో స్టఫింగ్కి మనం కొంచెం అంతా ఇది తీసుకుందామండి. శనగపప్పు, బెల్లము మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా, అది దీంట్లో పెట్టుకొని ఇలా మనం ఇవన్నీ క్లోజ్ చేసుకోవాలి. కొంతమంది ఆయిల్తో కూడా చేస్తారండి. అంటే ఆయిల్ చేతికి అద్దుకుని ఇలా 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 అనుకుంటా ఒత్తుకుంటా ఆయిల్తోనే ఒత్తేస్తారు. అట్లా నేను ఒకసారి ట్రై చేశా, కానీ నాకు అవ్వలేదు, కుదరలేదు, సరిగ్గా రాలేదండి. అంటుకుపోయింది, పీటకు అంటుకుపోయింది మొత్తం. బాగా పల్చగా అయితే రుద్దుకోకూడదండి, కొంచెం అంత మందంగా ఉండాలి ఇవి. ఎందుకంటే పల్చగా రుద్దితే పిండి లోపల పెట్టిన స్టఫింగ్ మనకి బయటపడిపోద్ది అన్నమాట. ఇలాగా అన్నీ మనము పొడిపిండి వేసుకొని మనము పూరిలా ఒత్తుకొని ఇది స్టఫింగ్ పెట్టుకొని ఇలా చేసేసుకోవడమేనండి. చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుని తర్వాత ఒక్కొక్కటి చక్కగా పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి తినరండి మా పిల్లలు, అందుకని నేను నెయ్యితో చేయట్లేదు, ఆయిల్తోనే చేస్తున్నాను.
చూసారా, ఇట్లా నిండుగా పెట్టుకోవాలన్నమాట. నిండుగా పెట్టుకుంటేనే బాగుంటుంది తినేటప్పుడు, పిల్లలకైనా మనకైనా చాలా బాగుంటుంది. గట్టిగా రుద్దకూడదండి, కర్రతోటి మెల్లగా స్మూత్గా పైన ఇలా రుద్దుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఇది లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి వచ్చేస్తుంది, కనపడిపోద్ది, అంటుకుపోతుంది. నేనైతే ప్లేట్ మీద చేస్తున్నాను, రొట్టెల ప్లేట్ మీద చేయట్లేదు. చూసారా, ఇలా ఇంకా అంతేనండి. అన్నీ ఈ విధంగా చేసుకుని కాల్ చేసుకుందామే. స్టవ్ వెలిగించుకొని పెంక అయితే పొయ్యి మీద పెట్టానండి. ఇదిగోండి, ఇలా అయితే చేశాను. ఇంకా ఉంది, చేస్తున్నానండి, ఇంకా ఉన్నాయి. కాలిందండి, ఇది తిరిగేసాను. ఇప్పుడు మనం చక్కగా ఆయిల్ వేసుకోవచ్చు మంచిగా. ఎందుకంటే మందంగా చేసుకోవాలి. ఇవి మందంగా చేస్తేనే బొబ్బట్లు చాలా బాగుంటాయండి, టేస్టీగా. పలచగా చేస్తే అస్సలు బాగోవు. ఇవేమో బయటకు వచ్చేస్తుంది పచ్చెనపప్పు అదంతా, బెల్లం అదంతా, అందుకని ఇట్లా మనం అటు ఇటు చక్కగా ఆయిల్ వేసుకొని మంచిగా తిరిగేసుకొని చక్కగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకొని మనం తీసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీ బొబ్బట్లు, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారన్నమాట.